Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject investment planning. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనే సబ్జెక్ట్ మనకి ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఎక్స్ప్లెనేషన్ విని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఓన్గా రాసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి మీ దగ్గర నోట్స్ కూడా ఉండాలి. నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ అలానే మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, వర్డ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కసారి నోట్స్ ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ అ లిటిల్ ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. పీడిఎఫ్తో పాటు మీకు మోడల్ పేపర్, ఇఫ్ పాసిబుల్ మీ యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా సెండ్ చేస్తాను. సో దట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో తెలుస్తుంది. బై ద వే నేనేమి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వట్లేదు అండ్ నేనేమి యాప్ కూడా చెప్పట్లేదు, నేనేమి ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. సో యూ కెన్ ట్రస్ట్ దిస్ ఛానల్. మీకు పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ ఉండదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగే కాదు, మీకు ఏ సబ్జెక్ట్కి నోట్స్ కావాలన్నా లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ప్రీవియస్ వీడియోలో యూనిట్ 1లో 5 క్వశ్చన్స్ మాత్రమే చదువుకోమని చెప్పాను అండ్ యూనిట్ 2లో కూడా ఓన్లీ 5 క్వశ్చన్సే ఉన్నాయి. బట్ యూనిట్ 1 చాలా ఈజీ, యూనిట్ 2లో కొంచెం మనకి కష్టమైన టాపిక్స్ ఉంటాయి. కంపల్సరీ మనం బట్టి అయితే పట్టాలి. ఆ 5 టాపిక్స్ ఏంటో బ్రీఫ్గా చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ వన్, రిటర్న్స్ ఎలా మెజర్ చేయాలి అని అడుగుతారు. సెకండ్ వన్, రిస్క్ని ఎలా మెజర్ చేయాలి అని అడుగుతారు. థర్డ్ వన్, ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ బాండ్స్ అండ్ షేర్స్ ఎలా మెజర్ చేయాలి అని అడుగుతారు. సో ఈ మూడిటికి మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఈచ్ మెథడ్కి మళ్ళీ ఫార్ములాస్ ఉంటాయి. సో అవి చదువుకుంటే సరిపోతుంది. ఫోర్త్ వన్, మనకి రిస్క్స్లో టైప్స్ ఏంటని అడుగుతారు. ఫిఫ్త్ వన్, మనకి రిస్క్లో మెయిన్గా సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్స్ ఉంటాయి, వాటి గురించి మళ్ళీ సెపరేట్గా అడుగుతారు. ఇలా సెకండ్ యూనిట్లో మనకి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ మళ్ళీ సెపరేట్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI, అండ్ ఎక్స్ప్లెయిన్ మెజర్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్స్. ఇక్కడ రిటర్న్స్ అన్నా సెక్యూరిటీ రిటర్న్స్ అన్నా ఒకటే. మనం ఏదైనా సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, లైక్ బాండ్స్ కొంటాం, షేర్స్ కొంటాం, లేదా షేర్ మార్కెట్లో IPO ద్వారా షేర్స్ కొంటాం. ఇలా సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి రిటర్న్స్ వస్తాయి, అంటే దాని మీద మనకి లాభం వస్తుంది. సో ఇక్కడ మనకి రిటర్న్స్ అంటే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేదా అది సేల్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ అవ్వచ్చు, దాన్ని మనం రిటర్న్స్ అంటాము. అండ్ ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్స్ అని అడిగారు, అంటే మనకి ఏదైనా సెక్యూరిటీ మీద రిటర్న్స్ ఎంత వస్తాయి అని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేదే క్వశ్చన్. మనకి టోటల్గా సెక్యూరిటీ రిటర్న్స్ మెజర్ చేయడానికి 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ గురించి మీరు రాస్తే ఈ 10 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మెథడ్, హోల్డింగ్ పీరియడ్ రిటర్న్, HPR అంటాం. హోల్డింగ్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేర్ కొన్నాను ఒక కంపెనీలో, ఒక 1 lakh రూపీ పెట్టి. ఇది నేను 5 years వరకు నాతోనే ఉంచుకున్నాను ఈ షేర్ని. సో ఈ 5 yearsకి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్నే మనం హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ మెథడ్ అంటాం. దీనికి ఒక ఫార్ములా ఉంది, HPR ఈక్వల్స్ టు ఎండింగ్ ప్రైస్ మైనస్ బిగినింగ్ ప్రైస్ ప్లస్ డివిడెండ్స్ ఆర్ ఇన్కమ్ బై బిగినింగ్ ప్రైస్. ఇక్కడ ఎండింగ్ ప్రైస్ అంటే మనం షేర్ 5 years తర్వాత అమ్మేస్తాం కదా, అప్పుడు ఆ షేర్ వాల్యూ ఎంత ఉంది, అండ్ మనం కొనేటప్పుడు ఆ షేర్ వాల్యూ ఎంత ఉంది, అండ్ 5 yearsలో మనకి ఎన్ని రిటర్న్స్ వచ్చాయంటే, ఇక్కడ రిటర్న్స్ని మనం డివిడెండ్స్ అంటున్నాము, ఎన్ని డివిడెండ్స్ వచ్చాయి. సో ఈ ఫార్ములా యూస్ చేసి మనం సెక్యూరిటీ రిటర్న్స్ HPRలో క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ మెథడ్, యావరేజ్ రిటర్న్. ఇక్కడ యావరేజ్ అంటే తెలుసు కదా, మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ యావరేజ్ రిటర్న్ మెథడ్కి ఫార్ములా సమ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ ఆల్ పీరియడ్స్ బై నెంబర్ ఆఫ్ పీరియడ్స్. థర్డ్ మెథడ్, యాన్యువలైజ్డ్ రిటర్న్. దీనికి ఫార్ములా యాన్యువలైజ్డ్ రిటర్న్ ఈక్వల్స్ టు 1 + HPR పవర్ 1/n - 1. ఫోర్త్ మెథడ్,
రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ మెథడ్. సో ఇక్కడ రిటర్న్స్తో పాటు రిస్క్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాము. దీన్నే మనం షార్ప్ రేషియో అంటాము. ఫార్ములా వచ్చేసి పోర్ట్ఫోలియో రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్. ఫిఫ్త్ మెథడ్ రియల్ రిటర్న్ మెథడ్. ఇక్కడ రియల్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఒక్కొక్కసారి పర్చేసింగ్ పవర్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు కొన్న షేర్ వాల్యూ రేపటికి ఇంకొకలా మారిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది షేర్ వాల్యూ. సో దాన్ని మనం ఇన్ఫ్లేషన్ రేట్ అంటాము. దీని ఫార్ములా రియల్ రిటర్న్ ఈక్వల్స్ టు నామినల్ రిటర్న్ మైనస్ ఇన్ఫ్లేషన్ రేట్. నేను 5 మెథడ్స్ చెప్పాను. 5 మెథడ్స్కి ఫార్ములాస్ కూడా చెప్పాను. రిటర్న్స్ అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు రిటర్న్ మీనింగ్ రాసి ఈ 5 మెథడ్స్ రాసి 5 మెథడ్స్కి మీరు ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది. 10 మార్క్స్కి సరిపోయే ఆన్సర్ అయితే నేను ఇచ్చాను. బై ద వే మీకు ఈ సబ్జెక్ట్లో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వరు కాబట్టి మీరు జస్ట్ ఫార్ములాస్ బట్టి అవి మాత్రమే రాయండి. మీరు ఏమి ఎగ్జాంపుల్ సమ్స్ కానీ లేదా వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం కానీ చేయరు. ఓన్లీ థియరీ అడుగుతారు కాబట్టి నేను చెప్పిన ఫార్ములాస్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మెజర్మెంట్ ఆఫ్ టోటల్ రిస్క్ లేదా హౌ టు మెజర్ టోటల్ రిస్క్ అని కానీ హౌ టు మెజర్ సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ అని అడుగుతారు. ఇక్కడ ఏంటంటే మనం ఇందాక రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం కదా 5 మెథడ్స్ యూస్ చేసి. అండ్ ఇక్కడ రిస్క్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని మీద రిస్క్ ఎంత ఉంది, మన మనీ పోయే ఛాన్స్ ఏమైనా ఉందా, ఆ రిస్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం. రిస్క్ అంటే తెలుసు కదా, ఛాన్స్ ఆఫ్ లూజింగ్ మనీ. ఇట్ ఈస్ అన్సర్టనిటీ. మనకి తెలియకుండానే మన మనీ లేదా మన ఇన్వెస్ట్మెంట్ మీద మనం ఖర్చు పెట్టిన అమౌంట్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో రిస్క్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని ఆలోచించాలి. సో ఆ రిస్క్ని ఎలా మెజర్ చేయాలి అనేది మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. ఈ 5 మెథడ్స్కి జస్ట్ ఫార్ములాస్ చెప్తాను, గుర్తుపెట్టుకొని పీడిఎఫ్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ కూడా రాయండి. ఫస్ట్ మెథడ్ స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్. ఫార్ములా సిగ్మా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ri మైనస్ r బార్ హోల్ స్క్వేర్ బై n. ఇక్కడ n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిటర్న్స్. సెకండ్ మెథడ్ వేరియన్స్. వేరియన్స్ ఫార్ములా సమ్మేషన్ ri మైనస్ r బార్ హోల్ స్క్వేర్ బై n. మీరు స్టాట్ స్టూడెంట్ అయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మనకి స్టాండర్డ్ డీవియేషన్కి వేరియన్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రూట్ ఉంటుంది, ఇక్కడ రూట్ ఉండదు. థర్డ్ మెథడ్ బీటా మెథడ్. ఈ మెథడ్లో మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ ఓవరాల్ మార్కెట్లో ఎంతవరకు మూవ్ అవుతుంది అనేది కంపేర్ చేస్తుంది అనమాట. ఫార్ములా ఈక్వల్స్ టు కోవేరియన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్కెట్ రిటర్న్స్ బై వేరియన్స్ ఆఫ్ ది మార్కెట్ రిటర్న్స్. ఫోర్త్ మెథడ్ షార్ప్ రేషియో. ఈ మెథడ్ ఆల్రెడీ మనకి రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చింది. ఫార్ములా తెలుసు కదా, పోర్ట్ఫోలియో రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రిటర్న్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ రిస్క్ ఫ్రీ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి తీసుకుని దాన్ని కంపేర్ చేస్తూ షార్ప్ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తారు. ఫిఫ్త్ మెథడ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. దీన్నే CV అంటాం. ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ రిటర్న్. ఈ మెథడ్లో మనకి ఈచ్ రిటర్న్ మీద ఎంత రిస్క్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. 5 మెథడ్స్ చెప్పాను. ఇందాక చెప్పినట్టు రిస్క్ మీనింగ్ రాసి ఈ 5 మెథడ్స్కి ఫార్ములాస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ కూడా రాయండి. బై ద వే రిస్క్ అని కానీ టోటల్ రిస్క్ అని కానీ లేదా మెజర్మెంట్ ఆఫ్ రిస్క్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్పిన 5 మెథడ్స్ రాస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ఇంట్రిన్సిక్ వాల్యూ అప్రోచ్ టు వాల్యూషన్ ఆఫ్ బాండ్స్ అండ్ షేర్స్ ఆర్ స్టాక్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ వాల్యూషన్ ఆఫ్ షేర్స్ ఆర్ బాండ్స్. వాల్యూషన్ అని కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ అని కానీ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే మనం ఏదైనా కంపెనీలో షేర్ కానీ బాండ్ కానీ పర్చేస్ చేసినప్పుడు దాని ట్రూ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాన్నే ఇక్కడ మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అంటున్నాం. ఇక్కడ ట్రూ వాల్యూ అంటే మనం ప్రస్తుతం ఆ షేర్ వాల్యూ ఎంత ఉందో మాత్రమే క్యాలిక్యులేట్ చేయకుండా ఫ్యూచర్లో దాని మీద క్యాష్ ఫ్లోస్ ఎంత వస్తున్నాయి, దాని మీద రిటర్న్స్ ఎంత వస్తున్నాయి అని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి బాండ్స్ అండ్ షేర్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 4 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో DCF మెథడ్. మనకి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో బాండ్స్కి వేరేగా షేర్స్కి వేరేగా ఫార్ములా ఉన్నాయి. ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ బాండ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ కూపన్ పేమెంట్ బై 1 + r హోల్ టు ద పవర్ ఆఫ్ t
ప్లస్ ఫేస్ వాల్యూ బై 1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇదే మెథడ్లో మనం షేర్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా డివిడెండ్ బై 1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ టీ ప్లస్ డివిడెండ్ బై 1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ టీ ప్లస్ 1 అండ్ సో ఆన్. ఇక్కడ టీ అంటే టైం పీరియడ్, ఆర్ అంటే డిస్కౌంట్ రేట్. సెకండ్ మెథడ్ డివిడెండ్ డిస్కౌంట్ మోడల్, దీన్నే మనం డిడిఎం అంటాము. ఫార్ములా డివిడెండ్ పర్ షేర్ బై ఆర్ మైనస్ జీ. ఇక్కడ జీ అంటే గ్రోత్ రేట్, ఆర్ అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. థర్డ్ మెథడ్ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ రేషియో. ఈ మెథడ్లో ఫ్యూచర్లో ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఎర్నింగ్స్ కానీ ఎలా ఉంటాయి అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఫార్ములా ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ బై ఆర్. ఇక్కడ ఆర్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్. ఫోర్త్ మెథడ్ నెట్ అసెట్ వాల్యూ మెథడ్, దీన్నే మనం ఎన్ఏవి అంటాం. ఇక్కడ మనం కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక్కుంటాం. ఫార్ములా టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. బై ద వే షేర్స్ అని కానీ బాండ్స్ అని కానీ లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ అని కానీ వాల్యూషన్ ఆఫ్ షేర్స్ అని కానీ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్పిన 4 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్ములాస్ వేయండి. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ సెక్యూరిటీ రిస్క్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్. ఇందాక మీకు రిస్క్ అంటే ఆల్రెడీ చెప్పాను, పాసిబిలిటీ ఆఫ్ లూజింగ్ మనీ. ఇక్కడ మనకి టైప్స్ అడిగారు. రిస్క్లో చాలా రకాలు ఉంటాయంట, అవేంటో ఇక్కడ రాయాలి. మనకి టోటల్గా 8 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మార్కెట్ రిస్క్, అంటే మార్కెట్లో వచ్చిన చేంజెస్ వల్ల మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పడిపోతుంది. లైక్ రెసెషన్ వచ్చినా, స్టాక్ ప్రైజెస్ తగ్గిపోయినా, లేదా మార్కెట్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ లేదా మనం కొన్న షేర్ వాల్యూ తగ్గిపోతుంది. దీన్నే మనం మార్కెట్ రిస్క్ అంటాం. సెకండ్ వన్ క్రెడిట్ రిస్క్. మనం ఏదైనా కంపెనీలో షేర్ కానీ బాండ్ కానీ కొన్నప్పుడు ఆ కంపెనీకి ఏమైనా లాసెస్ వచ్చి వాళ్ళ క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గిపోతుంది. దీన్నే క్రెడిట్ రిస్క్ అంటాం. థర్డ్ వన్ లిక్విడిటీ రిస్క్. మీకు యూనిట్ 1లో లిక్విడిటీ అంటే ఏంటో చెప్పాను. కన్వర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ క్యాష్, అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని క్యాష్లో కన్వర్ట్ చేసుకోవాలి, అంటే దాన్ని అమ్ముకోవాలి అన్నప్పుడు కొన్నిసార్లు మనం కొంత మనీ అయితే లూజ్ అయిపోతాం దాన్ని అమ్మేసినప్పుడు. సో దాన్ని మనం లిక్విడిటీ రిస్క్ అంటాం. ఫోర్త్ వన్ ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ వాల్యూస్ పెరిగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది కానీ మీకు దాని మీద వచ్చే రిటర్న్స్ మాత్రం పెరగట్లేదు. దీన్ని మనం ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటాం. ఫిఫ్త్ వన్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్స్ మారిపోవడం వల్ల కూడా బాండ్స్ మీద వచ్చే రిటర్న్స్ తగ్గిపోతాయి. దీన్ని మనం ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటాం. సిక్స్త్ వన్ పొలిటికల్ రిస్క్, అంటే కంట్రీలో కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల, ట్రేడ్ పాలసీస్ వల్ల, లాలో వచ్చిన చేంజెస్ వల్ల కూడా మనం కొంత ఇన్వెస్ట్మెంట్లో మనీ అయితే లూజ్ అవుతాం. దాన్ని పొలిటికల్ రిస్క్ అంటాం. సెవెంత్ వన్ కరెన్సీ రిస్క్, అంటే ఫారిన్ కరెన్సీస్తో పోల్చుకుంటే మన కరెన్సీ వాల్యూ తగ్గిపోయినా అప్పుడు మనకి కరెన్సీ రిస్క్ వస్తుంది. ఎయిత్ వన్ బిజినెస్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కంపెనీలో అయితే షేర్ కొన్నారో ఆ కంపెనీ ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యి కంపెనీకి లాస్ వచ్చింది, అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. దీన్నే మనం బిజినెస్ రిస్క్ అంటాము. సో ఇవి టైప్స్ ఆఫ్ రిస్క్స్. లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్, లేదా వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ అని అడుగుతారు. సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏంటో చూద్దాం. సిస్టమాటిక్ రిస్క్ అంటే ఈ రిస్క్ హోల్ మార్కెట్ని లేదా హోల్ కంట్రీని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ ఇంట్రెస్ట్ రేట్లో వచ్చిన చేంజెస్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల, పొలిటికల్ రీజన్స్ వల్ల మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అయితే తగ్గిపోతుంది. దీన్ని మనం అవాయిడ్ చేయలేము బికాజ్ ఇట్ ఇంపాక్ట్స్ ఆల్ కంపెనీస్ అండ్ ఆల్ ఇండస్ట్రీస్. అన్సిస్టమాటిక్ రిస్క్, ఈ అన్సిస్టమాటిక్ రిస్క్ స్పెసిఫిక్ కంపెనీ లేదా స్పెసిఫిక్ ఇండస్ట్రీని మాత్రమే ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ రిస్క్ని మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సిస్టమాటిక్ రిస్క్ ఎందువల్ల వస్తుందో చూద్దాం. కాజెస్ ఆఫ్ సిస్టమాటిక్ రిస్క్. ఫస్ట్ వన్ ఎకనామిక్ రెసిషన్, అంటే బిజినెస్ ప్రాఫిట్స్ తగ్గిపోవడం వల్ల, కన్జ్యూమర్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది. దీన్నే మనం ఎకనామిక్ రెసిషన్ అంటాం. దీనివల్ల సిస్టమాటిక్ రిస్క్ వస్తుంది. సెకండ్ వన్ ఇన్ఫ్లేషన్. దిస్ మనీ వాల్యూ పడిపోవడం, ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల కూడా స్టాక్స్ అండ్ బాండ్స్ వాల్యూ తగ్గిపోతుంది. థర్డ్ వన్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్. ఇందాక చెప్పినట్టు ఇంట్రెస్ట్ రేట్స్ మారిపోవడం వల్ల కూడా బిజినెస్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది. ఫోర్త్ వన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ట్యాక్స్ చేంజ్ చేసినా లేదా ట్రేడ్ పాలసీస్ చేంజ్ చేసినా, గవర్నమెంట్ మారినా మనకి కొంచెం రిస్క్ అయితే ఏర్పడుతుంది.
ఫిఫ్త్ వన్ గ్లోబల్ ఈవెంట్స్, అంటే ఎక్కడో ప్రెసిడెంట్ మారడం వల్ల మన కంపెనీ షేర్స్ వాల్యూస్ పడిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం గ్లోబల్ ఈవెంట్స్ అంటాం. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సిస్టమాటిక్ రిస్క్. ఇప్పుడు అన్సిస్టమాటిక్ రిస్క్ ఎందుకు క్రియేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ కంపెనీ మేనేజ్మెంట్. ఆ కంపెనీలో ప్రాఫిట్స్ సరిగ్గా లేకపోయినా, కంపెనీ మేనేజ్మెంట్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ వచ్చినా ఆ కంపెనీకి అయితే లాస్ వస్తుంది. దీన్ని అన్సిస్టమాటిక్ రిస్క్ అంటాం. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఫెయిల్యూర్. థర్డ్ వన్ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్. కంపెనీలో ఏదైనా సప్లై ఇష్యూస్ జరిగినా, స్ట్రైక్స్ జరిగినా, యాక్సిడెంట్స్ జరిగినా ఆ కంపెనీ వాల్యూస్ తగ్గిపోతాయి. ఫోర్త్ వన్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కంపెనీ ఒకసారే తగ్గిపోతుంది, లేదా పెట్రోల్ కాస్ట్ ఒకసారి పెరిగిపోతుంది. సో ఇలా పర్టికులర్గా ఒక ఇండస్ట్రీ ఇంపాక్ట్ జరుగుతుంది, దాన్ని మనం ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిస్క్ అంటాం. ఫిఫ్త్ వన్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ. ఏదైనా కంపెనీ ఫైనాన్షియల్గా పూర్ అయ్యి అప్పుల్లోకి వెళ్ళిపోయినా ఆ కంపెనీకి షేర్స్ వాల్యూ తగ్గిపోతుంది, కాబట్టి దీన్ని మనం ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అంటాం. సో మీకు సిస్టమాటిక్ రిస్క్ కాజెస్, అన్సిస్టమాటిక్ రిస్క్ కాజెస్ చెప్పాను. అండ్ ఫైనల్గా సిస్టమాటిక్ రిస్క్కి, అన్సిస్టమాటిక్ రిస్క్కి ఇక్కడ చూపిస్తున్న డిఫరెన్సెస్ అయితే చదవండి. దీంతో మీకు యూనిట్ 2 నుండి 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అడిగినా ఈ 5 కాన్సెప్ట్స్ని మ్యాచ్ చేసి తిప్పి అవే రాయొచ్చు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు నోట్స్ కావాలంటే వాట్సాప్ చేయండి, పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది. కమింగ్ వీడియోలో 3rd యూనిట్ క్వశ్చన్స్ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.